వావ్! ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ అండి ఇది. అసలు మాటలు సరిపోతాయా? అందుకే భూతల స్వర్గం అని అన్నాను. అందుగురించే మరి సినిమా షూటింగ్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. మరి కేరళ తర్వాత అంత అందమైన ప్రదేశం కోనసీమలో, ఇక్కడి నుంచి కోనసీమ వరకు ఇదే ప్రదేశం అండి. ఎంత అందంగా ఉంటుంది కాబట్టి సినిమా షూటింగ్ జరుగుతాయి. అదిగోండి ఆ కొబ్బరి చెట్ల మధ్య నేను 3 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇప్పుడు మనం ఆత్రేయపురం తాడిపూడి మధ్యన వంతెన మీద ఉన్నాం. గతంలో ఇక్కడ బల్లకట్టు ఉండేది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ఆత్రేయపురం పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు, మరి ప్రకృతి ఎంతో శోభాయమానంగా కనపడుతుంది. నేను ఈ ఆత్రేయపురంలో 22 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆటోగ్రాఫ్ సినిమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే పాట. ఇదేమో ముద్దుల ప్రియుల్లో వసంతంలా. ఆత్రేయపురానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటిది లొల్లలాకులు అనమాట. దానికోసం ఇలాగ మనం ధవళేశ్వర బ్యారేజ్ దగ్గర నుంచి ఇక్కడ బొబ్బర్లంక అనమాట. ఆంజనేయ స్వామి కనపడుతున్నారు కదా, ఇది బొబ్బర్లంక. కదా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి దిగి లోపలికి సుమారు ఒక 15 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలి. దారి ఎంతో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతి శోభతోటి మరి అరటి తోటలు, వరి చేలు, పూల మొక్కలు, పూల తోటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. మరొక ప్రక్కనే కాలువ, ధవళేశ్వరం గోదావరి నుంచి డైరెక్ట్గా వస్తున్నటువంటి ప్రధాన కాలువ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో లొల్లలాకులు అంటారు. లొల్లలాకులు ఈ లొకేషన్ మీరు చూసినట్లయితే చూడండి, మధ్యన దెమ్మ, వెనకాల అది కారు వెళ్తుంది కదా, అది ప్రతి సినిమాలో ఈ షాట్ మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యన ఇటీవలే నేను సినిమా చూసిన ఓటీటీలో వచ్చింది. ఒక సాంగ్లో, పాటలో కూడా డ్రోన్లోంచి ఆ షాట్ తీశారు. ఇదిగో మాటల్లో ఆత్రేయపురం వచ్చేసాం. ఈ రోడ్డు ప్రక్కన చూడండి, అన్నీ పూతరేకుల షాపులే. అసలు ఇల్లు అనేది కనపడదు, ప్రతిదీ కూడా పూతరేకు షాపే. అందులోనే ఉంటారనుకోండి వారు మకాం కూడాను. మరి అంత మధురమైనటువంటి స్వీట్ ఉన్నటువంటి ఈ ఆత్రేయపురం, ఇక్కడ దీని ప్రక్కనే మరి 3 కిలోమీటర్లు లొల్లలాకులు ఉంది. అక్కడికి వెళ్దాం. యాహూ, వచ్చేసాం. ఇదే మిత్రులారా సినిమా షూటింగ్ల స్వర్గధామం. ఒక్కసారి ఈ నీళ్ళ శబ్దం ఎంత ఎలా వస్తుందో వినండి. నేను ఇక్కడ ఉన్న ప్లేస్లో సీతారామయ్య గారు మనవరాలు ఒకటి రిలీజ్ అయింది, అక్కినేని నాగేశ్వరరావు గారు, మీనా. వారిద్దరూ ఇక్కడ ఒక సంభాషణ ఒకటే ఉంటుందన్నమాట. ఆ సంభాషణ ఇక్కడే షూట్ చేశారు. అలాగే అక్కడ చూసినట్లయితే ఆ వంతెన మించి వెంకటేష్ గారు